హ్యాష్‌ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ నర్సింగ్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. టోనీ తేజ 6735. యాజ్ పర్ స్టడీస్ ఇంప్లాంటెడ్ హెయిర్ విల్ బి ఎఫెక్టెడ్ విత్ డిఎస్టీ. సో యూ నీడ్ టు యూజ్ మెడిసిన్ యాజ్ యూ నీడ్ హెయిర్. ఈ అబ్బాయి ఏమడుగుతున్నాయంటే స్టడీస్ చెప్తున్నాయి ఇట్లా డిఎస్టీ ఇంప్లాంటెడ్ హెయిర్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుందేమో కదా, మరి అలాంటప్పుడు ఆ ఇంప్లాంటెడ్ చేసిన హెయిర్ కోసం చాలా రోజుల వరకు మెడికేషన్ వాడుతూ ఉండాల్సిన అవసరం ఉందా అని ఇక్కడ మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. నిజంగా స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడైతే మనం చేస్తామో సేఫ్ డోనర్ ఏరియా నుంచి మనం హెయిర్ని ఎప్పుడైతే స్కాల్ప్ ఫ్రంట్ భాగంలో కానీ పైన కానీ ఎక్కడ ఇంప్లాంట్ చేసినా కూడా డిహెచ్టీ అనేటువంటిది వాటిని ఎఫెక్ట్ చేయదు. అలా కాకుండా సేఫ్ డోనర్ ఏరియాను దాటి కొంచెం పైనుంచి కావచ్చు లేదా కింద నుంచి కావచ్చు మనం హెయిర్ తీసినట్లయితే అది మనం ఎక్కడ ఇంప్లాంట్ చేసినా కూడా డిహెచ్టీ దాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అటువంటి వెంట్రుకలకు కానీ లేకపోతే మీ సొంత వెంట్రుకలు ఏవైతే ఇంకా ఉన్నాయో, ఏవైతే ఫాల్ అవ్వడానికి రెడీగా ఉన్నాయో, లేదా మీ వంశపారంపర్యంగా ఆ ఏరియాలో బాల్నెస్ వచ్చే ఛాన్స్ ఉందో అటువంటి వెంట్రుకల మీద డిఎస్టీ యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి వాటి కోసం మెడికేషన్ వాడడం కంపల్సరీ అయిపోతుంది. అంతేగాని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు సేఫ్ డోనర్ ఏరియాలోంచి కనుక హెయిర్ తీసుకున్నట్లయితే వాటికి మెడికేషన్ కంపల్సరీ కాదు.